హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐఎల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానివల్ల మనకి ఏం ఉపయోగం, ఆ ఎగ్జామ్ అసలు ఎందుకు రాయాలో చూద్దాం. వాట్ ఈజ్ ఐఎల్టీఎస్? IELTS is an English language test which helps people to work, study and migrate to countries whose native language is English. అంటే ఇప్పుడు మనం చదువుకోవడానికైనా, వర్క్ చేయడానికైనా, లేకపోతే సెటిల్ అవ్వడానికైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కానీ యూకేకి కానీ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అక్కడ వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. మనకి ఎంతవరకు ఇంగ్లీష్ వస్తుందో వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. ఆ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ పేరు IELTS. ఈ ఎగ్జామ్ మోర్ దెన్ 140 కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా అలా చాలా కంట్రీస్ ఉన్నాయి. అలా మనము ఈ ఎగ్జామ్ రాసాక అన్ని కంట్రీస్కి మనం అప్లై చేసుకోవచ్చు. పీపుల్ హూ ఏజ్ మోర్ దెన్ 16 years ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు రైట్ ఎగ్జామ్. అంటే ఎవరైతే 16 years ప్లస్ ఏజ్ ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అయి ఉంటారు ఈ ఎగ్జామ్ రాయడానికి. టెస్ట్ కండక్టెడ్ బై, ఈ ఎగ్జామ్ని ఎవరు, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి కండక్ట్ చేస్తారు. ఫస్ట్దేమో బ్రిటిష్ కౌన్సిల్, సెకండ్దేమో IDP అండి. అందరికీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఏది రాస్తే బెటర్, ఏది ఈజీ ఉంటుంది. బ్రిటిష్ కౌన్సిల్ ఏమో ఈజీగా కరెక్షన్ అవుతుంది, IDP ఏమో ఈజీ ఉంటుందని చాలా అజంప్షన్స్ ఉన్నాయి. అలా ఏం లేదండి. వీటి రెండిటి మధ్యలో అసలు ఏం డిఫరెన్స్ లేదు. రెండు సేమ్గానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. వాళ్ళ మార్కింగ్ కూడా మొత్తం ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే BC హ్యాస్ మోర్ టెస్ట్ సెంటర్స్ దెన్ ద IDP. మన ఇండియాలో BC బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళకి ఎక్కువగా టెస్ట్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 25th మనం ఎగ్జామ్ రాద్దాము అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ మంత్కి మన ఇంటికి దగ్గరలో ఉండే టెస్ట్ సెంటర్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు IDP రాద్దాం అనుకున్నారనుకోండి, ఆ టెస్ట్ సెంటర్ అవైలబుల్ ఉందో లేదో చూసుకోండి. మేబీ BCలో అవైలబుల్ ఉంటుంది. రెండు సేమే. నేను ఇక్కడ ఏది బెస్ట్ అని ఏం చెప్పట్లేను. రెండు ఈక్వల్గా సమానంగానే టెస్ట్ చేస్తాయి అందరినీ ఇంగ్లీష్లో, అండ్ మార్కింగ్ కూడా సేమ్ ఉంటుంది. IELTS టెస్ట్ టైప్స్. ఇప్పుడు మనము IELTS అకాడమిక్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, జనరల్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఈ అకాడమిక్ ఎగ్జామ్ IELTS టెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే వేరే దేశంలో పై చదువులు చదవడానికి వెళ్తారో వాళ్ళ కోసం అకాడమిక్ ఎగ్జామ్. ఈ జనరల్ ఎగ్జామ్ ఏమో ఎవరైతే అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటారో, లేకపోతే వర్క్ చేయడం కోసం వెళ్తారో, ఆల్రెడీ కొంతమందికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇండియాలో ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను జాబ్ అప్లై చేసుకున్నా, నాకు వచ్చింది, అక్కడ నేను వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ జనరల్ ఎగ్జామ్ IELTSది క్లియర్ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు వెళ్ళడానికి. ఆర్ ఒకవేళ మీరు PR కోసం సెటిల్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ UKలో ఉన్నారు, అక్కడ సెటిల్ అవ్వాలి అంటే కూడా ఈ ఎగ్జామ్ రాయాల్సిందే. వేస్ టు టేక్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రెండు విధాలుగా తీసుకోవచ్చు అండి. ఒకటేమో పేపర్ బేస్డ్ ఎగ్జామ్, మన ఇండియాలో చాలా పాపులర్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్. ఇంకొకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మనం మన ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ముందు కూర్చొని రాయొచ్చు ఎగ్జామ్ని. కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కోవిడ్ టైంలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చాలా పాపులర్ అయ్యింది. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలామంది బయటికి వెళ్ళలేకపోతున్నారు కదా,
అందుకని చాలామంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ డ్యూరేషన్ చూద్దాం ఇప్పుడు. ఐఎల్స్లో 4 సెక్షన్స్ ఉంటాయండి. అది బీసీ కౌన్సిల్, బ్రిటిష్ కౌన్సిల్ కానీ ఐడిపి కానీ 2 సేమే ఉంటాయి. ఫస్ట్ది స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఈ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అన్నీ ఒకరోజు ఉంటాయండి. స్పీకింగ్ అదే రోజు ఉండొచ్చు, లేకపోతే తర్వాత అయినా ఉండొచ్చు. ఈ స్పీకింగ్కి మనం సపరేట్గా ఒక రోజు వెళ్ళాలి. లిజనింగ్, రీడింగ్, రైటింగ్కి సపరేట్గా వెళ్ళాలి రాయడానికి. వీటి టైం ఎంత పడుతుంది అంటే స్పీకింగ్కి ఏమో 15 minutes అండి, 10 to 15 minutes పడుతుంది. ఇంకా లిజనింగ్, రీడింగ్, రైటింగ్కి ఏమో 2 hours 45 minutes టైం పడుతుందండి ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి. ఎగ్జామ్ మార్కింగ్, వీళ్ళు ఎగ్జామ్ ఎట్లా స్కోరింగ్ ఎట్లా ఇస్తారు అని అంటే, ఎగ్జామ్ ఈజ్ మార్క్డ్ విత్ బ్యాండ్స్ విచ్ రేంజ్ ఫ్రమ్ 1 to 9. అంటే ఇప్పుడు మనకి బ్యాండ్ ఇస్తారనమాట. మనము రీడింగ్కి, లిజనింగ్కి, రైటింగ్కి, స్పీకింగ్కి ఎవ్రీ సెక్షన్కి ఒక్కొక్క బ్యాండ్ ఇస్తారనమాట. అవన్నీ కలిపితే మళ్ళీ ఓవరాల్ ఒక బ్యాండ్ వస్తుంది. ఆ ఓవరాల్ బ్యాండ్ అనేది మనము ఇప్పుడు ఒక స్టూడెంట్ యుఎస్లో ఒక కాలేజ్కి అప్లై చేశాడనుకోండి, ఆ ఓవరాల్ బ్యాండ్ వాళ్ళు పంపిస్తే వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ 7 ఉందనుకోండి ఓవరాల్ బ్యాండ్, మీకు 7.5 ఉందంటే మీరు రీచ్ అయినట్టు. ఒకవేళ 6.5 ఉంటే మీరు రీచ్ అవ్వనట్టు. అట్లా మీకు 6.5 ప్రిఫర్ చేసే కాలేజెస్ ఉంటాయి, 7 ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు, 7.5 కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మెనీ కాలేజెస్ అండ్ కంట్రీస్ ఆర్ ప్రిఫరింగ్ అట్లీస్ట్ 6.5 బ్యాండ్ ఓవరాల్. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకి 6.5 బ్యాండ్ వచ్చిందంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. 6 వచ్చినా కూడా ఉంటాయి కానీ చాలా లిమిటెడ్ అయిపోతుంది. ఇంకా 5.5 వస్తే ఇంకా మళ్ళీ మనం రాయాల్సిందే ఎలా అయినా. సో మనం 6.5 ఆప్షన్ ఆర్ 7.5 అట్లా తెచ్చుకున్నాం అనుకోండి, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. దానికి కృషి చేసి మనము ఆ బ్యాండ్ తెచ్చుకున్నాము అని అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం నచ్చిన కాలేజ్ ఆర్ మనం నచ్చిన కంట్రీని చూస్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఈరోజుకి ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఏమైనా మీరు క్వశ్చన్స్ ఉన్నా, ఐఎల్స్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఇమిగ్రేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి చూస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.